తొందరగా అయిపోయే క్యారెట్ కరివేపాకు రైస్. కళ్ళు కనిపించవా అని మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఈ క్యారెట్ కరివేపాకు రైస్ తింటే చాలండి. కళ్ళుకి ఎంత మంచిదో చూసేద్దాం రండి. ఒక గిన్నెలో చెంచాడు ధనియాలు, అర చెంచా జీలకర్ర, కప్పుడు శుభ్రం చేసి ఆరపెట్టుకున్న కరివేపాకు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కరివేపాకు కరకరలాడే అంతవరకు వేయించుకున్నాక చల్లారి పెట్టి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. అదే గిన్నెలో కొంచెం నూనె వేసుకొని ఇప్పుడన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బంగారు కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే గిన్నెలో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్నాక తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాక ఉడకపెట్టి చల్లార్చుకున్న అన్నాన్ని కూడా వేసుకుని ఒక చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు కారం, కొద్దిగా ధనియాల పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకో నిమిషం పాటు కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని 5 నిమిషాల పాటు పొగలు వచ్చే అంతవరకు వేయించుకున్నాక ఆఖరిన వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కొద్దిగా నెయ్యి వేసి వేడివేడిగా ఉన్నప్పుడు తీసి తింటే ఉంటుందండి. అన్న బిడ్డ కళ్ళు తెరిచి కేరింతలు కొట్టే క్షణం కళ్ళు ముందు వచ్చినట్లు ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి ఫాలో చేసేయండి. అన్నట్లు ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీలో ఎంతమందికి క్యారెట్ కరివేపాకు రైస్ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.